హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, నిన్న చేసిన వీడియోకి చాలా రెస్పాండ్ అయితే వచ్చింది. సో అందుకు గాను ఈ వీడియో అయితే మళ్ళీ చేస్తున్నాను. సో అక్కడ చాలామంది కూడా అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అని అడిగారనమాట. నేను అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాను ఆల్రెడీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్గా సిటిజన్ కార్నర్లో అయితే మనకు అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి రిలీజ్ అవ్వాలన్నమాట. సో ప్రభుత్వము ఈ యొక్క స్కీమ్ని అయితే ఈ రోజు నుంచి దరఖాస్తులు అనేవి తీసుకుంటాము అని చెప్పిందే కానీ ఇక్కడ ఎక్కడా కూడా అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. అదేవిధంగా ప్రెస్ నోట్ కూడా లేదండి. ఇక్కడ మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మేము ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి పత్రికాముఖంగా వివిధ న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ చేస్తున్నారు. వాటి గురించి కూడా చెప్తాను. అలానే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ముందుగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. వారికి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. అందువల్లనే ఫస్ట్లోనే వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ స్కీమ్ గురించి తెలియని వాళ్ళు వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో తెలంగాణ ప్రభుత్వము ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితే రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ కులాల వాళ్ళకి కార్పొరేషన్ లోన్స్ అనేటివి స్వయం ఉపాధి కొరకు ఏర్పరచుకునేందుకు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క లోన్స్ అన్నీ కూడా రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకం ద్వారా అయితే రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకు నిన్నటి రోజునైతే ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేశారనమాట. ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పి వివిధ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు ఎక్కడా కూడా అప్లికేషన్ కానివ్వండి, ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ కానివ్వండి ఏమీ కూడా లేవండి. సో అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా ముందుగా అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది దేని కొరకు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేడు యువ వికాసం ప్రారంభం. కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం యువతకు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్స్ అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. స్కీమ్ విధి విధానాలపై డిప్యూటీ సీఎం అయితే సమీక్ష అయితే నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనకు చెప్పారు. అయితే ఇంకా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా కూడా అప్లికేషన్స్ తీసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వలేదు. అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అయితే ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది నిరుద్యోగ యువతకు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేటువంటి లోన్స్ చూడండి, 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇప్పటికే ప్రభుత్వము ఈ యొక్క రుణాలకు సంబంధించి బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఈ యొక్క పథకం ద్వారా అయితే సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే పేర్కొన్నారు. ఈ స్కీమ్కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు అని చెప్పారనమాట. సో మనకు ఈ యొక్క వీడియో చేసే టైం వచ్చేసి 11 అవుతుంది. నేను దాదాపు ఒకవేళ సాయంత్రం కనుక ఈ యొక్క అప్లికేషన్స్ కానీ నేను స్టార్టింగ్లో చూపించినటువంటి వెబ్ పేజ్లో కనుక ఓపెన్ అయితే నైట్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అయితే ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు అనేటివి ఆన్లైన్ ద్వారా తీసుకుంటాము అని చెప్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వెరిఫికేషన్ చేస్తారు. అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వెరిఫికేషన్ అంటే స్క్రూటినీ అయితే జరుపుతారు. అసలు ఈ అప్లికేషన్ వచ్చిన దానికి ఈ లోన్స్ అనేటివి ఇవ్వడం సబబా కాదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. వెరిఫికేషన్ అంటే అదేనమాట. తర్వాత జూన్ 2వ తేదీన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసేసి వాళ్ళకి ఒక మంజూరు పత్రం ఇవ్వడంతో పాటు లోన్స్ అనేటివి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఈ యొక్క సబ్సిడీ రుణాలు పొందేందుకు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు. ఏజ్ లిమిట్ వచ్చేసి 19 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు, దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే నేను మీకు స్టార్టింగ్లో చూపించానో tsobmms.gov.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు అనమాట.
సో అయితే ఈ స్కీమ్కి సంబంధించి సో ఈ యొక్క రుణాలను 3 కేటగిరీలు అయితే ఇవ్వబోతున్నారండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1లో వచ్చేసి ₹1,00,000 రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ₹80,000 రాయితీ సబ్సిడీ పోతుంది. 20,000 అనేటివి మనం పే చేసుకోవాలన్నమాట. అంటే 20% మనం పే చేసుకోవాలి. మీరు కేటగిరీ 1 కింద ₹1,00,000 లోన్ కనుక మీకు శాంక్షన్ అయితే ఈ విధంగా ₹80,000 రాయితీ అయితే వస్తుంది. ₹20,000 మనం పే చేసుకోవాలన్నమాట. ఈఎంఐ పద్ధతిలో అయితే చెల్లించుకోవాలి. కేటగిరీ 2లో ఎంతవరకు లోన్ అనేది రావడం జరుగుతుందంటే కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు లోన్ అనేది పొందవచ్చు అనమాట. ఇందులో కూడా సబ్సిడీ 70% సబ్సిడీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు దాదాపు ఒక ₹2,00,000 తీసుకున్నారు కేటగిరీ 2 కింద. ఇక్కడ మీకు సబ్సిడీ 70% చెప్తున్నారు కాబట్టి ₹1,40,000 వరకు ప్రభుత్వం భరిస్తుంది. రిమైనింగ్ 60,000 వచ్చేసి మనం పే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కేటగిరీ 2కి సంబంధించిన లోన్స్ అనేవి వస్తాయి. కేటగిరీ 3లో వచ్చేసి 60% రాయితీ ₹3,00,000 వరకు అయితే లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ 60% సబ్సిడీ అనేది తీసివేయగా రిమైనింగ్ అమౌంట్ అనేది మనం ఈఎంఐ పద్ధతిలో అయితే చెల్లించుకోవాలి. సో ఇక్కడ మనకు సమీక్షలు అయితే జరిగాయండి. ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్లు ఏ విధంగా తీసుకోవాలి, గైడ్లైన్స్ ఏ విధంగా పెట్టాలి, మెయిన్గా అర్హతలు అనేటివి చెప్పలేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అని మాత్రమే చెప్పారు కానీ సో వాళ్ళల్లో ఎవరికి ఇస్తారు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలా, నిరుద్యోగ యువతకు అని చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఇచ్చేటువంటి లోన్స్ ఏవైనా ఉన్నాయో సో వాటికి సంబంధించి ఏదైనా యూనిట్స్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందా. యూనిట్స్ అంటే ఎగ్జాంపుల్కి ఈ యొక్క పశువుల పెంపకము, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, అదేవిధంగా ఏదైనా షాప్కి సంబంధించి ఇలా లోన్ అనేది పెట్టుకోవచ్చా, తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని దానికి ఖర్చు చేయాలా, ఇలా మనకు గైడ్లైన్స్ అనేవి ఇంకా రిలీజ్ అయితే కాలేదు. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియచేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఈ లోన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈరోజే మొదలవ్వాలి. ఇంకా కూడా మొదలవ్వలేదు. చాలామంది కూడా లాస్ట్ టైం చేసినటువంటి వీడియోకి రెస్పాండ్ ఎక్కువగా అడుగుతున్నారు. అందువల్ల నేను ముందుగా అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ మనకు సాయంత్రం లేదా నైట్ పూట అయినా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. తప్పకుండా అందులో అప్లికేషన్ ప్రాసెస్తో ఉండేటువంటి వీడియోనే చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా కాలేదు అని. సో వారందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అలానే రిమైనింగ్ ఈ యొక్క స్కీమ్ గురించి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఫాలోఅప్ చేసి ఈ విధంగా వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే.